सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम् 66వ పేజీ 100వ శ్లోకం. మొదటి లైన్లో కొంచెం కరెక్ట్ చేసుకోమని చెప్పాను, విభక్త అని. స్వప్నో భవత్యస్య విభక్త్యవస్థా స్వమాత్రశేషేణ విభాతి యత్ర స్వప్నే తు బుద్ధి స్వయమేవ జాగ్రత్ కాలీన నానావిధ వాసనాభిః. శిష్యుడు 7 ప్రశ్నలు అడిగాడు గురువుగారిని. కో నామ బంధః కథమేతద్ ఆగతః. ఈ బంధం అంటే ఏమిటి, ఎలా వచ్చింది, ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ఈ ఆత్మ అనాత్మ వివేకం చేయడం ఎలా, ఈ బంధం నుంచి బయటపడటం ఎలా, మోక్షం అంటే ఏమిటి, ఇటువంటి ప్రశ్నలకి గురువుగారు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు మొదట అనాత్మ అంటే ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇంగ్లీష్లో బీఈడి ఎంఏడి కోర్సులు చదివేటప్పుడు కరికులం చెప్తారు, నోన్ టు అన్నోన్. టీచర్ ఎప్పుడు కూడా ఏం చెప్పాలంటే తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళాలి. పాఠం మొదలు పెట్టేటప్పుడు తెలిసిన దాని గురించి చెప్పాలి. పిల్లలకి తెలిసిన దాని గురించి చెప్తూ తెలియని దాని విషయంకు తీసుకెళ్ళాలి. దాన్ని నోన్ టు అన్నోన్ అంటారు. కరెక్టేనా? నోన్ టు అన్నోన్. ఇప్పుడు మనకు గురువుగారు ఎందుకు అనాత్మ గురించి చెప్తున్నారు ఇక్కడ అంటే నోన్ టు అన్నోన్. మనకు అనాత్మ గురించి బాగా తెలుసు కదా, స్థూల శరీరం సూక్ష్మ శరీరం బాగా తెలుసు. అందుకని మనకు తెలిసిన దాని గురించి చెప్తే తర్వాత క్లాసుకు వస్తారు, తెలియని దాని గురించి చెప్తే క్లాసుకే రారు విద్యార్థులు. కరెక్టే కదా? ఇప్పుడు మనకేమి తెలుసు అంటే ఏమి తెలుసు ఏమిటి, ఈ శరీరం బాగా తెలుసు నాయన, ఇది స్థూల శరీరం, ఇది మొదటి అనాత్మ అన్నారు. ఈ అనాత్మలో 3 అనాత్మలు ఉన్నాయి, ఒకటి కాదు. ఎన్ని అనాత్మలు? 3 అనాత్మలు. మొదటి అనాత్మ ఏమిటంటే స్థూల శరీరం. స్థూలం అంటే ఏమిటి? కంటికి కనపడేటటువంటిది. శరీరం అంటే ఏమిటి? శీర్యమాణ స్వభావ శరీర. ఏదైతే జీర్ణించిపోయే స్వభావం కలిగి ఉంటుందో అది శరీరం. అందుకని గ్రామర్లో సంస్కృతంలో ఆ అర్థం వచ్చేది కూడా ఆ వ్యుత్పత్తి అర్థం ఈ విధంగా వస్తుంది. దాని లక్షణాన్ని బట్టి దానికి ఆ పేరు వస్తుంది. అది వ్యాకరణం, సంస్కృత వ్యాకరణం యొక్క అందం. శీర్యమాణ స్వభావం, క్షీణించిపోయేటటువంటి జీర్ణమయ్యేటటువంటి స్వభావం కలిగినటువంటిది శరీరం. కరెక్టే కదా? అది బాగా తెలుసండి మాకు. సో దిస్ ఈజ్ ఏమన్నారు? స్థూల శరీరం అన్నారు. దీన్ని స్థూలంగా కంటికి కనపడుతున్నది కాబట్టి స్థూల శరీరం. ఇది ఎలా తయారు చేయబడింది అని చెప్పారు? పంచీకృతం పంచభూతేభ్య అని చెప్పారు. పంచీకృతం అంటే 5 పంచభూతాలు
ఈ పంచభూతాలు 5 కూడా ఒకదానికి షేర్ మార్కెట్ అన్నమాట. షేర్ మార్కెట్, షేర్ బిజినెస్. వాటి గుణాలను ఒక్కొక్క పంచభూతానికి ఇచ్చి సగం దాన్ని ఉంచుకొని మిగతా సగాన్ని అన్నిటికీ పంచిపెడుతుంది. అలా ప్రతి ఒక్క పంచభూతం తన యొక్క గుణాన్ని మిగతా పంచభూతాలకి ఇస్తుంది. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సామ్యం పోతుందన్నమాట. సమతుల్యం పోయి ఆ పంచభూతాలు ఈ శరీరాన్ని సృష్టిస్తాయి. అవి సమంగా ఉన్నాయనుకోండి, అపంచీకృతంగా సృష్టి ఉండదు. అవి కలిసినప్పుడే సృష్టి వస్తుంది. లడ్డు ఎట్లా వస్తుంది? శనగపిండిగా ఉంటే లడ్డు రాదు కదా. పంచదారగా ఉంటే లడ్డు రాదు. జీడిపప్పులుగా ఉంటే లడ్డు వస్తుందా? రాదు కదా. కిస్మిస్లు అవి విడిగా ఉంటే లడ్డు రాదు. నూనెగా ఉంటే లడ్డు రాదు. సరిగ్గా 5 సరిపోయినాయా? ఈ 5 కలిపితే కదా లడ్డు వస్తుంది. కనుక ఆ పంచదార తీపి ఈ శనగపిండి వాసన అన్నిట్లోకి వెళుతుంది. అన్నీ వాటి గుణాలని పంచుకుంటాయి అన్నమాట. అందుకని మీరు లడ్డు తినేటప్పుడు శనగపిండి తింటున్నానంటారా? అనరు కదా. జీడిపప్పు తింటున్నానంటే, నూనె తింటున్నాను అనరు, పంచదార తింటున్నాను అనరు. ఏం తింటున్నావయ్యా అంటే లడ్డు తింటున్నానంటాడు. లడ్డు అనేది ఎక్కడుందండి అసలు చెప్పండి? లడ్డు తినేటప్పుడు, ఎందుకంటే తిరుపతి వెళుతూ ఉంటారు, లడ్డు తెస్తూ ఉంటారు, నాకు కూడా ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఏమిటి, ఎప్పుడు సోమవారం వచ్చినా లడ్డు, తిరుపతి లడ్డు. ఆ తిరుపతి లడ్డు అనేది లేదే. నిజంగా మాట్లాడితే తిరుపతి లడ్డు ఎక్కడుందండి? ఆ శనగపిండికి తీసేస్తే నూనె, పంచదారకు పంచదార, కిస్మిస్, జీడిపప్పు విడివిడిగా చూస్తే లడ్డు ఎక్కడుంది? లడ్డు అనే పదార్థమే లేదు. చూసారా? లడ్డు అనే పదార్థమే లేదు. ఆ 5 పదార్థాల యొక్క కలయికే లడ్డు. నిజంగా మాట్లాడితే లడ్డు అనేటువంటిదే లేదు. ఎప్పుడన్నా ఈ విషయం ఆలోచించారా? ఎన్నిసార్లు లడ్డు తిన్నారు? ఎన్ని వందల లడ్లు తినుంటారు ఇప్పటి వరకు. తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళి ఎన్ని లడ్లు తినుంటారు? ఎప్పుడన్నా ఈ విషయం ఆలోచించారా? అయ్యో లడ్డు తింటున్నాను, లడ్డే లేదే అన్నారా? చూసారా ఎంత విషయాన్ని తెలుసుకుంటున్నారా ఈరోజు? అదేవిధంగా ఈ శరీరం 5 భూతాలు, పంచభూతాలు కలిపి ఆకాశం, వాయు, గాలి, నీరు, అగ్ని, భూమి ఇవన్నీ కలిసి తయారైనటువంటిది శరీరం అనేది. వేరే లేదు. లడ్డు ఎట్లా లేదో, లడ్డు ఏ విధంగా అయితే లేదో అదేవిధంగా శరీరం అనేటువంటిది లేదు. శరీరం అంటే ఏమిటి? 5 భూతాలు కలిస్తేనే శరీరం. ఎందుకండి ఈ శరీరం అంటే? ఏమిటి లడ్డు ఎందుకు? తినడానికి, ఆనందించడానికి. ఆ రుచిని అనుభవిస్తున్నారా లేదా? కాబట్టి భోగ సాధనం. లడ్డు ఏమిటి? భోగానికి సాధనం. నా సుఖానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సుఖం అనుభవించాలి నేను అంటే ఈ శరీరం కావాలి. ఒక ఇంటి లాంటిది ఈ శరీరం, గృహంతో సమానం. గృహం కానీ దేవాలయం కానీ చెప్పుకోవచ్చు. దీన్నే భోగ ఆయతనం అన్నారు, ప్లేస్ అంటారు. దీన్ని ఏం చెప్పారు? సుఖ భోగాన్ని అనుభవించడానికి ఒక ప్లేస్ అన్నారు. మనం తల దాచుకోవడానికి ఒక ఇంట్లో ఉంటాం కదా, గృహం అంటాం. ఆ గృహం ఊరికే వస్తుందా? ఊరికే రాదు కదా. అద్దెన్నా కట్టాలి, లక్షలు పోసినా ఇల్లు కొనుక్కోవాలి, ఊరికే రాదు. అదేవిధంగా ఈ శరీరం అనే గృహం కూడా అద్దె ఎప్పుడిచ్చారు, ఎక్కడిచ్చారు అంటే పుణ్యం అనేటువంటి అద్దెను ఇచ్చి, ప్రీపెయిడ్, తర్వాత ఇస్తానయ్యా అంటే ఇవ్వడు భగవంతుడు.
ప్రీపెయిడ్ రెంట్. ఎన్ని సంవత్సరాలకి అంటే 100 సంవత్సరాలు పెట్టుకోవాలి. 100 సంవత్సరాలకి ప్రీపెయిడ్ రెంట్. పుణ్యం ఇచ్చి ఆయనకి కరెన్సీ ఈ శరీరాన్ని తెచ్చుకున్నాం. ఈ శరీరం అనే ఇంటిని తెచ్చుకున్నాడు ఈ జీవుడు. ఎందుకయ్యా అంటే ఇందులో ఉండి నేను సుఖాన్ని అనుభవించాలి అనుకొని వచ్చాడు. పాపం దుఃఖాన్ని కూడా అనుభవిస్తున్నాడు. సుఖాన్ని అనుభవించాలనుకొని పూర్వజన్మలో కర్మలు చేసి ఈ శరీరంలోకి వచ్చాడు. ఇంకా ఆ కోరికలన్నీ తీరలే. మళ్ళీ ఇంకొక శరీరం కోసం వెతుక్కున్నాడు, ఇక్కడికి వచ్చాడు. ఆ సూక్ష్మ శరీరం ఈ శరీరంలోకి వచ్చి అది సాధనం అనమాట. సూక్ష్మ శరీరం అనేటువంటిది సాధనం, స్థూల శరీరం అనేటువంటిది భోగ ఆయతనం. అది భోగ సాధనం. సూక్ష్మ శరీరం మనస్సు, అది కూడా చెప్పారనమాట. ఇదం శరీరం సూక్ష్మ సంగీతం అన్నారు. స్థూల శరీరం తర్వాత రెండవ అనాత్మ ఏమిటో తెలుసా? సూక్ష్మ శరీరం. ఈ స్థూల శరీరం ఎవరి కోసం? ఆ సూక్ష్మ శరీరం, ఆ జీవుడి సూక్ష్మ శరీరం ద్వారా. సూక్ష్మ శరీరంలో 19 ఉన్నాయి మొత్తం. పంచ జ్ఞానేంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి, పంచ ప్రాణాదయ, బుద్ధి, మనస్సు, ఆ చిత్తం, అహంకార, ఇవన్నీ కలిపి మీ వంటింట్లో సామాన్లు లాంటివి. ఇలా చెప్తే బాగా అర్థమవుతుంది. ఏమిటండి సూక్ష్మ శరీరం అంటారు? దాని పేరే అర్థం కావట్లేదన్నారు. సూక్ష్మం అంటే సూక్ష్మం, కంటికి కనపడం. మనస్సు, అంతఃకరణం అనేటువంటిది సూక్ష్మ శరీరం అన్నారు. కంటికి కనపడదు. ఏమిటి దీని పని అంటే, ఇంట్లోకి చేరిన తర్వాత అద్దె కట్టాం, ఇంట్లోకి వచ్చాం, ప్యాకెట్లు తెచ్చాం. ఏమిటి? సామాన్లు. ప్యాక్ చేసిన సామాన్లన్నీ లారీ వాడు దించి వెళ్ళాడు. దించగానే ఏం చేస్తారు చెప్పాలే? అన్ని ప్యాకెట్లు విప్పి ఏ వస్తువు ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ఇప్పుడు అన్నిటికీ ప్లేస్ కరెక్ట్గా కడుతున్నారు. వెనకట్లా కాదు కదా ఇల్లు. వాషింగ్ మిషన్కి ప్లేస్ అండి ఇక్కడ, అందుకని అక్కడ పైప్ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్కి ప్లేస్ అండి, అక్కడ 3 పాయింట్ ఉంటుంది. తర్వాత ఇది స్టీరియో సిస్టమ్ కండి అంటాడు, అక్కడ మైకులు పెట్టుకోవడానికి ప్లగ్ పాయింట్ పెడతాడు. తర్వాత వంటింట్లో గ్రైండర్, ఇక్కడ గ్రైండర్ పెట్టుకునే ప్లేస్ వాడు ఫిక్స్ చేసేస్తాడు ఎక్కడ పెట్టుకోవాలి అనేది. కరెక్ట్గా ఆ వస్తువులు అక్కడక్కడికి వెళ్తాయి. గ్యాస్ స్టవ్ ఎక్కడ పెట్టాలి, సోఫా సెట్ ఎక్కడ వేయాలి, ముఖ్యంగా టీవీ ఎక్కడ పెట్టాలి, టీవీ ఎక్కడ పెట్టాలి. ఈ వస్తువులన్నీ ప్యాకెట్లు విప్పిన తర్వాత వాటి స్థానాల్లో పెట్టేస్తారు. పెట్టి ఏం చేస్తారు? ఫ్యాన్ బిగిస్తారు. ఏం చేస్తారు? స్విచ్ ఆన్ చేసి ఫ్యాన్ కింద కూర్చుంటారు. ఫ్యాన్ కింద కూర్చొని అబ్బా ఇప్పుడండి కొంచెం నెమ్మదిగా సామాన్లన్నీ సర్దామండి అని చెప్పి ఒక ఫోన్ కాల్. ఎవరికి? ఫ్రెండ్కి. ఇప్పుడే కొంచెం ప్యాకెట్లన్నీ విప్పి సామాన్లన్నీ సర్ది హాయిగా కూర్చున్నాం అంటాడు. అనుభవిస్తున్నాడు. చూసారా? ఆ ఫ్యాన్ వల్ల సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అదేమవుతుంది? సుఖ సాధనం. టీవీ సుఖ సాధనం. వంటింట్లో ఉండే పాత్ర సామాన్లు, తినే పదార్థాలన్నీ సుఖ సాధనం. ఫ్రిడ్జ్ సుఖ సాధనం. కారు సుఖ సాధనం. కారు పెట్టుకోవడానికి, పార్కింగ్ చేసుకోవడానికి దానికి కొన్ని లక్షలు కట్టాలి. ఇప్పుడు ఇల్లు కొనుక్కుంటే ఇల్లు 20 లక్షలు అయితే కారు పార్కింగ్ 10 లక్షలండి. కారు పార్కింగ్ ఉన్న ఇల్లు కావాలా నీకు అంటే 10 లక్షలు ఎక్స్ట్రా. ఇదేమిటండి ఇల్లు కొనడానికి కష్టపడుతుంటే కారుకు కూడా లక్షలు కట్టాలి అన్నారు. కారు పార్కింగ్ లేని ఇల్లు ఏమి ఇల్లండి? ఇప్పుడు కారు పెట్టుకోవడానికి వసతి కావాలి కదా. ఏమిటి ఆ కారు? భోగ సాధనం. ఇల్లు అనేటువంటిది స్థూల శరీరంతో సమానం. స్థూల శరీరం అనేటువంటిది ఇంటితో సమానం. ఇల్లు స్థూల శరీరంతో సమానం కాదు. స్థూల శరీరం ఇంటితో సమానం. సూక్ష్మ శరీరం ఇంట్లో ఉన్నటువంటి భోగ వస్తువులతో సమానం. దానికి ఏం పేరు? భోగ సాధనం. అందుకని కళ్ళ ద్వారా చూసి భోగాన్ని అనుభవిస్తున్నాం, చెవుల ద్వారా విని భోగాన్ని అనుభవిస్తున్నాం, నాలుక ద్వారా రుచి చూసి భోగాన్ని అనుభవిస్తున్నాం, స్పర్శ ద్వారా ఫ్యాన్ కింద కూర్చుంటే హాయిగా ఉందండి, ఏసీ కార్లో కూర్చుంటే హాయిగా ఉంది, భోగాన్ని అనుభవిస్తున్నాం. ప్రతి ఇంద్రియం, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం
అంతఃకరణం అంతా అన్నీ కూడా ప్రాణం ఇవన్నీ కూడా భోగాన్ని అనుభవిస్తున్నాయి. ఇవన్నీ సాధనాలు, పరికరాలు, సామగ్రి అని పేరు. అది చెప్పారు. దీన్నే లింగ శరీరం అన్నారు. లింగ శరీరం అన్నారు. లింగం అంటే ఏమిటి? గుర్తు, మార్క్. ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాను కాబట్టి ఏదో శరీరం ఉండాలి లోపల, దీన్నే సూక్ష్మ శరీరం అని చెప్పబడింది అన్నారు. ఈ సూక్ష్మ శరీరం ఎలా ప్రవేశించింది? నూతనంగా పుట్టిందా అంటే కాదు, పోయిన జన్మలో పోయిన శరీరంలో ఉన్నటువంటిదే. ఇప్పుడు ఎలాగైతే మనం ఇల్లు వెకేట్ చేస్తామో, వెకేట్ చేసిన తర్వాత సామాన్లన్నీ వదిలిపెడతారా? ఏం చేస్తారు? మళ్ళీ గట్టిగా ఆ ప్యాకెట్లు, ఆ పెట్టెలు కూడా కొంతమంది పారేయరు, పెట్టెలు కూడా పైన పెట్టుకుంటారు రెడీగా. ఎందుకంటే ఫ్రిడ్జ్ బాక్స్, ఫ్రిడ్జ్కి టీవీ బాక్స్, టీవీకి మళ్ళీ ఏం చేస్తారు? అన్నీ దించుతారు కిందికి. అద్దె ఇల్లు ఖాళీ చేయమంటాడు, ఖాళీ చేయాలి కదా. ఆ ఖాళీ చేసేటప్పుడు అన్నీ ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసి ఏం చేస్తారు? మళ్ళీ ఇంకొక ఇంటికి తీసుకెళ్తారు. అదేవిధంగా పోయిన జన్మలో ఒక గృహంలో ఉండి మనం, ఇంటిలో ఇల్లు అండి ఇది కదా, ఇంటిలో ఇల్లు, గృహంలో గృహం అన్నారు. గృహంలో గృహం అంటే ఏమిటి? ఇప్పుడు మనందరం గృహంలోనే ఉన్నాం కదా. రెండో గృహం ఏది? శరీరం. ఇప్పుడు గృహంలో గృహం అర్థమైంది కదా. గృహంలో గృహం అంటే ఇంటిలో ఇల్లు. ఇంట్లో ఉన్నామండి అంటాడు. వాడికి ఈ ఇంట్లో ఉన్నానని తెలుస్తున్నది కానీ ఈ ఇంట్లో ఉన్నానని తెలుసుకోవడం లేదే అన్నాడు. శాస్త్రం చదివితే తెలుస్తుంది. అందుకని పోయిన జన్మలో చేసినటువంటివన్నీ ప్యాక్ చేసుకొని, ఆ వాసన అన్నమాట, అదే ఆ సంస్కారాలన్నీ ఉన్నాయి కదా, అది ప్రయాణం చేసి చేసి మళ్ళీ ఈ యొక్క శరీరంలో ప్రవేశించింది అన్నారు. అది వాసన ఉపాధి ఆత్మనః. ఈ జీవుడికి సూక్ష్మ శరీరం ఒక ఉపాధి అన్నారు. జీవుడికి ఏమండి స్థూల శరీరం సూక్ష్మ శరీరం రావడానికి అసలు కారణం ఏమిటి అన్నాడు. కారణ శరీరం అన్నారు. కారణ శరీరం. స్థూల శరీరం పనిచేసేటప్పుడు ఏం చెప్పాం? ఏం అవస్థ? ఈ అవస్థ జాగ్రత్త అవస్థ. సూక్ష్మ శరీరం ఎప్పుడు పనిచేస్తుంది? యాక్టివ్గా. ఇప్పుడు సూక్ష్మ శరీరం పనిచేస్తోంది, కానీ ప్రిడామినెంట్లీ హూ ఈజ్ యాక్టివ్? స్థూల శరీరం యాక్టివ్ జాగ్రత్త అవస్థలో. నిద్రపోయేటప్పుడు స్థూల శరీరం పడుకొని ఉంటుంది. ఏ శరీరం చురుకుగా పనిచేస్తూ ఉంటుంది? కలలో సూక్ష్మ శరీరం. అది స్వప్న అవస్థ అన్నాం. స్వప్న అవస్థను అనుభవించేది సూక్ష్మ శరీరం, జాగ్రత్త అవస్థని అనుభవించేటటువంటిది స్థూల శరీరం. అది సూక్ష్మం, ఇది స్థూలం అన్నారు. జాగ్రత్త అవస్థ కాకుండా, స్వప్నావస్థ కాకుండా మరొక అవస్థ ఉన్నదే, అది మూడవ అనాత్మ, కారణ శరీరం. కారణ శరీరం అంటే స్థూల శరీరానికి కారణం, సూక్ష్మ శరీరానికి కారణమైనటువంటిది, బీజ రూపంలో ఉన్నటువంటిది కారణ శరీరం అని చెప్పి 100వ శ్లోకంలో చెప్పారు. మూడవ అనాత్మ. బ్రహ్మని గురించి తెలుసుకోవడం చాలా ఈజీ. అనాత్మ గురించి తెలిస్తే బాగా ఆత్మ గురించి తానే తెలిసిపోతుంది. అందుకని జనం ఎక్కువగా ఆత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అనాత్మ గురించి తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయరు. అందుకని వాళ్ళు జన్మలు మళ్ళీ జన్మ ఎత్తుతూనే ఉంటారు, కానీ ఆత్మ గురించి తెలుసుకోలేరు. ఎందుచేత? అనాత్మ గురించి తెలుసుకోకపోవడం చేత. అనాత్మ గురించి ముందు తెలుసుకోవాలి. అనాత్మ గురించి తెలుసుకుంటే ఆత్మ తానంతట అదే తెలుస్తుంది. ఈ సూక్ష్మం తెలియదు చాలామందికి, ఎందుకంటే శాస్త్రం పద్ధతిలో చదివితే తెలుస్తుంది. ఇప్పుడు పద్ధతిగా చదవబట్టే కదా మనకు ఒక స్థూల శరీరం ఉన్నదని, అది ఒక గృహం లాంటిదని, ఆ గృహోపకరణాలు ఎలాగో సూక్ష్మ శరీరం కూడా గృహ ఉపకరణాలు లాంటిదని. ఇందులో కూడా 1, 2 కాదు, 17 ఉన్నాయి, 19 ఉన్నాయి సామాన్లు. మేకప్ కిట్ మాదిరి మేకప్ కిట్లో పెట్టుకుంటారు చూసారా? ఐ ల్యాషెస్కి వేసుకునేవి, క్రీములు,
లిప్స్టిక్, బొట్టు, కాటుక, రకరకాలు ఇంకా ఏమేమి ఉంటాయి. అవన్నీ నేను ఎందుకు చెప్పడను, రకరకాలు ఉంటాయి అందులో. మేకప్ కిట్ అంటారు. ఆ కిట్లన్నీ కాదండి, పెద్ద కిట్ ఇక్కడ ఉన్నదండి, ఈ కిట్లోనే కిట్టుకుంది అన్నాడు. సూక్ష్మ శరీరం. ఈ రెండు రావడానికి ఏమిటి కారణం అంటే కారణ శరీరం అన్నారు. అది ఎటువంటిదయ్యా అంటే స్వప్న భవతి అస్య విభక్త్యవస్థ స్వమాత్ర శేషేణ విభాతి యత్ర. ఇక్కడ ఇంకా సూక్ష్మ శరీరాన్ని గురించి చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం కారణ శరీరం. సూక్ష్మ శరీరాన్ని గురించి వివరిస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ చూడండి. స్వప్న భవతి అస్య విభక్త అవస్థ. అస్య అంటే సూక్ష్మ శరీరస్య. ఆ సూక్ష్మ శరీరము యొక్క విభక్తి అవస్థ, వేరైనటువంటి ఒక అవస్థ ఉంది, వేరుగా ఒక అవస్థ ఉంది దానికి, ఈ సూక్ష్మ శరీరానికి. అది ఏమిటి అంటే స్వప్న అవస్థ. ఈ స్వప్న అవస్థ దేని సహాయంతో పనిచేస్తున్నది అంటే దేని సహాయంతో పనిచేయదు. దానికి కాళ్ళు చేతులు అక్కర్లేదు, స్థూల శరీరంతో పనే లేదు, కన్సల్ట్ కూడా చేయదు స్థూల శరీరాన్ని. కళ వచ్చేటప్పుడు స్థూల శరీరాన్ని అడుగుతుందా సూక్ష్మ శరీరం? మేము ముక్కు కాస్త నాకు హెల్ప్ చెయ్యి, నాకు కొంచెం హెల్ప్ చెయ్యి, మనం అడిగినట్లుగా నైబర్స్ని అడుగుతుంటామే. అట్లా సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరం యొక్క సహాయాన్ని కోరనే కోరదు. అది చెప్తున్నారు రెండవ లైన్. స్వమాత్ర శేషేణ విభాతి యత్ర. కళ విభాతి అంటే కళ ఉత్పత్తి అవుతుంది, కళ పుడుతుంది. ఎక్కడైతే, ఎత్ర అంటే ఎక్కడైతే కళ పుడుతుందో, ఎక్కడ పుడుతుంది? తనకు తానుగానే స్వప్న అవస్థలో పుడుతుంది అన్నారు. స్వమాత్ర శేషేణ, స్థూల శరీరం యొక్క సహాయం లేకుండానే, స్థూల శరీర సహాయం లేకుండా స్వప్నేతు బుద్ధి స్వయమేవ జాగ్రత్త. ఇక్కడ కొంచెం సూక్ష్మం. ఏదైతే జాగ్రత్త అవస్థలో మనం చూసామో విన్నామో అవే కలలో వస్తాయి. అప్పుడప్పుడు మిక్సర్ అయ్యి కూడా వస్తాయి. 2 స్టేషన్లు వస్తాయి ఒక్కొక్కసారి, చూసారా? మద్రాసు ఏ, మద్రాసు బి, దానికి వస్తే పర్వాలేదు. 2 స్టేషన్లు కలిసినాయి అనుకోండి, ఎట్లా ఉంటుంది? రైల్లో పోయేటప్పుడు ఆన్ చేస్తే ఎట్లాగే వస్తుంది. అదేవిధంగా ఈ జాగ్రత్త అవస్థలో చూసినవి పూర్వజన్మలో ఉన్న వాసనలు కలిసి ఒక్కొక్కసారి కాంబినేషన్ అన్నమాట. అట్లా అయి స్వయమేవ బుద్ధి, ఆ బుద్ధి ఏం చేస్తుందంటే వాటిని బయటకు తీసుకొస్తుందన్నమాట, అన్ని ఆలోచనల్ని. ఈ స్థూల శరీరం పని లేకుండా ఆ బుద్ధి అనేటువంటిది, బుద్ధి ఏ శరీరానికి సంబంధించింది? సూక్ష్మ శరీరానికి. ఆ బుద్ధి అనేటువంటిది చురుకుగా పనిచేస్తుంది స్వప్నంలో. ఈ ఇంద్రియాల సహాయం కూడా తీసుకోదు. తత్వబోధన చూసాం. జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యశ్రుతం తజ్జనిత వాసనయా నిద్రా సమయే యత్ ప్రపంచం ప్రతీయతే సా స్వప్నావస్థ. జాగ్రత్త అవస్థాయాం, జాగ్రత్త అవస్థయందు, జాగ్రత్త అవస్థ అంటే మేలుకున్నప్పుడు ఏవైతే చూస్తావో, యచ్ఛృతం ఏవైతే వింటావో అవన్నీ కూడా తజ్జనిత వాసనయా, ఆ వాసన ఉంటుంది. ఆ పనులు ఆగిపోయినాయి, వినడం ఆగిపోయింది. యత్ శృతం యద్ దృష్టం, చూసినవేటి కూడా ఆగిపోయినాయి, చూడడం లేదు మనం, వినడమే ఆగిపోయినాయి. ఆ వాసన మాత్రం మిగిలి ఉంటుంది. ఎలాగైతే మల్లెపూ ఇక్కడ పెట్టి అలా తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ వాసన ఉంటుందా ఉండదా? అదే వాసన. వాసన అంటే అదే వాసన, వేరే వాసన ఏం లేదు. ఓకే, అది ఆ యొక్క పని అయిపోయిన తర్వాత కూడా దాని యొక్క ఛాయలు ఉంటాయి అక్కడ, అదే శబ్దాలు,
అమ్మాయికి పెళ్లి కావాలని ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, అబ్బాయిని చూసి వచ్చారు, కల్లో ఎవరు వస్తారు? అబ్బాయే వస్తాడు. పెళ్ళి అయినట్లు. అక్కడేమో సంవత్సరం 2 సంవత్సరాల తరబడి పనులు చేయాలి. ఇక్కడ పెళ్ళి ఎంతసేపట్లో అయిపోతుంది? కళ్ళలో 1.5 నిమిషం. 1.5 నిమిషం అయితే ఎంత బాగుండు అట్లా కష్టపడకుండా. జాగ్రత్త అవస్థలో కళ్యాణం చేయాలంటే ఎంత కష్టపడాలి. 1.5 నిమిషంలో ఏమవుతుంది? ఏమీ కాదు. కానీ నిద్రలో కళ్ళలో వచ్చేటప్పుడు అది చూసినవన్నీ వచ్చేస్తాయి. ఊహించుకున్నవి కూడా వస్తాయి. మనసులో ఊహించుకుంటాం కదా, అవి కూడా వస్తాయి. ఇది బుద్ధి చేసే పని. ఆ బుద్ధిలో వాసన ఉంటుందన్నమాట. పనులు ఆగిపోయినాయి, ఏమీ లేవు, నిద్రపోతున్నాడు హాయిగా. ఆ బుద్ధి ఏం చేస్తుందంటే తన లోపల ఉన్నటువంటి అన్నీ బయటికి తీసుకొస్తుంది. బయటికి తీసుకొచ్చి ఒక డ్రామా, ఒక చిన్న డ్రామా. దానికి ఈ శరీరంతో పని లేదు. ఆ బుద్ధి ఏం చేస్తుందంటే వేరే శరీరాన్ని సృష్టిస్తుంది. అన్నం తిని బాగా నిద్రపోతే ఆకలి ఉంటుంది అక్కడ. మంచినీళ్ళు దాగి హాయిగా నిద్రపోతే దాహం ఉంటుంది నిద్రలో, కలలో. ఇట్లా కళలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట మనిషికి. ఆ బుద్ధి అనేటువంటిది వాటిని పుట్టిస్తుందన్నమాట. అది బుద్ధి స్వయమేవ జాగ్రత్కాలీన నానావిధ వాసనాభి. అర్థమవుతుంది కదా తెలియగా? జాగ్రత్త అవస్థ నానావిధ వాసన. నానా అంటే ఎన్నెన్నో, 1, 2 అండి. పొద్దున్న లేస్తే మనసు పరిగెడుతున్నంత వేగంగా మరి ఏదన్నా పరిగెడుతుందా? మనసు పరిగినంత వేగంగా మరి ఏది పరిగెత్తదు. ఆ మనస్సులో ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రికార్డు ప్లేయర్ లాగా అనమాట. క్యాసెట్ తీసుకెళ్తారు కదా ఇంటికి, ఎప్పుడో చేసింది. ఆ క్యాసెట్ పెట్టగానే ఏం చేస్తుంది? టేప్ రికార్డర్లో పాడుతుంది. అది ప్లేయర్ అంటారు, రికార్డెడ్ ప్లేయర్. వాట్ ఎవర్ రికార్డెడ్, ఏదైతే రికార్డు చేయబడిందో అదే వస్తుంది, కానీ మరేమీ రాదు కదా. అదేవిధంగా మనస్సు కూడా రికార్డు చేస్తుంది, క్యాసెట్ అనమాట. నిద్రలో ఏం చూస్తుంది? ఖాళీగా ఉన్నావు కదా, క్యాసెట్ ప్లే చేయంటుంది. క్యాసెట్ ప్లే చేస్తాం. వీనేం చేస్తామని కాసేపు ఆగంగానే కాలింగ్ బెల్ కొడతారు ఎవరో, నిద్ర మెడుకు వస్తుంది, కలపోతుంది. పొద్దున్నే పాలవాడు వస్తాడు. మంచి కళ వచ్చేటప్పుడు పాలవాడు వచ్చి బెల్లు కొట్టాడండి. కళలన్నీ పొద్దున్నే వస్తాయి, తెల్లవారుజామున వస్తాయి. అదేమిటో మరి. అప్పుడే కాలింగ్ బెల్ వాడు, పేపర్ వాడు బెల్లు కొట్టంగానే కళ చెదిరిపోయింది. చెదిరిపోగానే ఏమవుతుంది? అన్నీ పోతాయి, నీళ్ల రాతల్లాగా అన్నీ పోతాయి, ఒక్కటి ఉండదు. కాబట్టి ఏవైతే చూసామో అవన్నీ అనుభవిస్తుంది. నానావిధ వాసనాభి, వాసనల చేత ఈ స్వప్న ప్రపంచం కనపడుతుంది. ఎక్కడ? సూక్ష్మ శరీరంలో. దానికే భోగ సాధనం అన్నారు దాన్ని. కర్త్రాధిభావం ప్రతిపద్య రాజతే. ఇందులో ఏ ఏ భావనలు ఉన్నాయి? నేను కర్తని, కర్త ఆది పదార్థ, నేను భోక్తని, నేను సుఖిని, సుఖంగా ఉన్నవాడిని, దుఃఖిని, దుఃఖపడుతున్నాను, రోగిని అంటే రోగంతో ఉన్నాను. ఇవన్నీ భావనలు వస్తాయా లేదా? ఆ భావనలన్నీ వచ్చేది నొప్పి స్థూల శరీరానికి, బాధ ఎవరికి? బాధ మనస్సుకి, కాలుకి కాదు. కాలు ఎప్పుడు చెప్పదు నాకు నొప్పిగా ఉందని, మనస్సు చెప్తుంది. ఆ బాధను అనుభవించేది మనస్సు, దుఃఖాన్ని అనుభవించేది, సుఖాన్ని అనుభవించేది మనస్సు, శరీరం కాదు. ఎందుకు అనుభవించాలి? పట్టుకొని వేళ్లాడుతోంది కదా, ఈ శరీరాన్ని పట్టుకొని ఇంట్లో ప్రవేశించాం కదా. ఆ ఇంట్లో ఉన్న బాధలన్నీ మనకు వస్తాయా రావా? ఆ వస్తువు పని చేయలేదు, ఇది వస్తువు పని చేయలేదు, ఆ ఇంటికే ఉన్న బాధ. ఇంట్లో వస్తువులు పని చేయకపోతే ఇంటికేం బాధ అండి? టీవీ పని చేయలేకపోతే ఇంటికి బాధ లేదు కదా, ఫ్రిడ్జ్ పని చేయకపోతే ఇంటికి బాధ లేదు కదా. ఆ ఇంట్లో ఉన్న ఎవరికి? ఆ యజమానికి బాధ, ఇంటికి బాధ లేదు. చూసారా? కాబట్టి ఈ ఇంట్లో ఉన్న యజమాని ఎవరు? జీవుడు.
ఈ జీవుడు ఈ ఇంట్లో శరీరం అనే గృహంలో ఉంటూ తను ఉపయోగించుకుంటే సాధనాలు ఉన్నాయి చూసారా, దానివల్ల వస్తున్నది బాధ. ఆ సాధనాలను తను ఉపయోగించుకుంటున్నాడు కదా, ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాను, బాధ కలుగుతున్నది. ఇంద్రియాలన్నీ ఉపయోగించుకుంటున్నాను, బాధ కలుగుతున్నది. కొన్ని ఏమో సుఖం ఇస్తాయి, కొన్ని దుఃఖాన్ని ఇస్తాయి. ఒక్కొక్కసారి సుఖాన్ని ఇస్తాయి, ఒక్కొక్కసారి దుఃఖాన్ని ఇస్తాయి. కనుక ఈ సుఖం దుఃఖం అన్నీ కూడా సూక్ష్మ శరీరానికి కాదు, స్థూల శరీరానికి కాదు. మరి ఎవరికి అంటే ఉపయోగించుకునేటటువంటి జీవుడికి. ఎవరు ఆ జీవుడు? నేనే. నాకు ఈ స్థూల శరీరం ఆయతనం, సూక్ష్మ శరీరం సాధనం, వీటి వల్ల నేను సుఖ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. అందుకే చెప్తా, నా మనస్సు ఏం బాగాలేదండి వేడ అంటాం. నా మనస్సు ఏం నా ఫోన్ పనిచేయడం లేదండి అంటే ఎట్లా ఉంటుంది? నా ఫోన్ పనిచేయడం లేదంటే ఏమిటంది? డిస్కనెక్ట్ అయిపోయింది. బిల్లు కట్టలేదో ఏమో అన్నా, బిల్లు కట్టానండి అన్నాడు. మరి ఏమైంది అంటే ఎక్కడో రిపేర్ చేస్తున్నాడండి, లైన్ కట్ అన్నాడు. ఫోన్ కట్ అయితే నీకెందుకయ్యా బాధ అంటే, గ్యాస్ అయిపోయిందండి ఫోన్ చేయాలన్నాడు. కాబట్టి ఫోను పని చేయకపోతే ఆ ఫోను వలన కలిగేటటువంటి లాభం ప్రయోజనాన్ని ఆ ఇంట్లో ఉన్న యజమాని పొందలేకపోతున్నాడు. కనుక ఆ ఫోను వల్ల వచ్చే సుఖం దుఃఖం అతనికి తీసుకుంటున్నాడు. చూసారా? ఎందుకంటే ఆధారపడ్డావు కదా ఫోన్ మీద. టీవీ పని చేయకపోతే వెంటనే ఫోను, ఇంకా రాలేదే రిపేర్ చేయడానికని. కాబట్టి ఆ వస్తువు కనుక పని చేయకపోతే దుఃఖం, పని చేస్తే సుఖం. ఎందుకు అంటే ఆ వస్తువు మీద నేను ఆధారపడి ఉన్నాను. నా టీవీ అన్నాం, నా ఫోన్ అన్నాం. మీరు ఫోన్ కాదు కదా, మీరు టీవీ కాదు కదా, ఏంటి సందేహమా? నా ఫ్రిడ్జ్, నా కారు, ఇవన్నీ నాకు భోగ సాధనాలు అయ్యా. నేను కారు ఎట్లా అవుతాను, నేను ఫ్రిడ్జ్ ఎట్లా అవుతాను? ఆహా, ఎంత తెలివిగా చెప్పావు నాయన. అలాగే ఇది కూడా చెప్పచ్చు కదా. ఏది? నా మనస్సు, నా కాళ్ళు, నా చేతులు, నా కళ్ళు, మా అబ్బాయి, నా అబ్బాయి, నా అమ్మాయి అని వీళ్ళు చెప్తావు కదా. అంటే ఏమిటి? అవన్నీ నీకు సంబంధించినవే, కానీ నువ్వు వాటి మీద ఆధారపడడం వల్ల వాటి వల్ల సుఖం దుఃఖం వస్తున్నది. సుఖం వచ్చినప్పుడేమో బాగానే ఉంటావు, దుఃఖం వచ్చినప్పుడేమో ద్వేషిస్తావు. దేన్ని? శరీరాన్ని ద్వేషిస్తావు, ఇంద్రియాలను ద్వేషిస్తావు. పళ్ళు సరిగ్గా పనిచేయడం లేదండి, రుచి అయిపోయిందండి నాలుక మీద, మెమరీ ఉండడం లేదండి, జ్ఞాపక శక్తే పోయిందండి. ఎందుకంటే ఉపయోగించుకుంటున్నావు కదా, ఉపయోగించుకుని మెమరీ పోయింది. వీటి మీద ఆధారపడ్డావు కాబట్టి నీకు వాటి వల్ల వచ్చే సుఖ దుఃఖం కూడా ఉంటుంది. ఎట్లాగైతే ఇంట్లో వస్తువుల మీద నువ్వు ఆధారపడ్డావో, ఆధారపడినప్పుడు వాటి వల్ల సుఖము వస్తుంది, దుఃఖం వస్తుంది. అవన్నీ పనిచేసేటప్పుడు బాగానే ఉంటావు, పని చేయకపోతే చిర్రెత్తుకు వస్తుంది అంటాడు తెలుగులో. చిర్రెత్తుకు రావడం అంటే ఏమిటంటే కోపం అన్నమాట. అదేవిధంగా శరీరం పనిచేస్తున్నంతసేపు, మోకాళ్ళు బాగా ఉన్నంతసేపు మోకాళ్ళు ఉన్నదనే తెలియదు. మోకాళ్ళు నొప్పి వచ్చినప్పుడు ఓహో మోకాలు చిప్పలు ఉన్నాయా, నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది. బాగా పనిచేసేటప్పుడు దాన్ని ఎవరన్నా గమనించారా? అందుకని అప్పుడప్పుడు కొంచెం నొప్పులు ఇస్తుంటాడు భగవంతుడు, లేకపోతే అసలు లెక్క చేయం. వస్తువులు కూడా అవి పనిచేస్తున్నంతసేపు వాటికి విలువ ఇవ్వం. అది పనిచేయని రోజు దాని విలువ తెలుస్తుంది. గ్యాస్ ఉన్నంతసేపు విలువ తెలియదు. ఒకరోజు గ్యాస్ అయిపోతే అమ్మో గ్యాస్ లేకపోతే ఇంకేముందండి, ఫ్యాన్ లేకపోతే ఇప్పుడు ఎట్టా ఉంటుంది చెప్పండి. ఇక్కడే ఊహించండి, సపోజ్ ఇప్పుడు ఫ్యాన్లన్నీ స్విచ్ ఆఫ్ చేస్తే కూర్చుంటారా మీరు? ఒక్క క్షణం కూడా స్వామిని మీ వివేక చూడమని తర్వాత పెట్టుకుందాం. వివేక చూడమని ముఖ్యమా, ఫ్యాన్ ముఖ్యమా? ఫ్యాన్ ముఖ్యమండి. వివేక చూడమని ఎక్కడ అర్థమవుతుంది ఫ్యాన్ లేకపోతే? కనుక ఇవన్నీ ఎలాగో ఈ శరీరానికి
సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, అదేవిధంగా నాకు ప్రత్యేగాత్మనైనటువంటి జీవాత్ముడికి ఈ 2 శరీరాలు సాధనము, ఆయతనములు. మరి ఈ 2 రావడానికి కారణం ఏమిటయ్యా అన్నాడు. ఆ తర్వాత చెప్పబోతున్నారు. కర్త్రాదిభావం ప్రతిపద్య రాజతే అన్నారు. రాజతే అంటే ఆ కళ వస్తూ ఉంటుందని అర్థం. ఇట్ షైన్స్ అని అర్థం. యత్ర స్వయం భాతి అహం పరాత్మ. ఇక్కడ పరాత్మ అంటే కారణ శరీరం. ఇవి కార్యం. స్వయం ప్రభాతి అంటే మరి ఈ యొక్క స్థూల శరీరం యొక్క సహాయం లేకుండా ఈ జీవుడు ఆ నిద్రలో, కలలో నుంచి నిద్రలోకి వెళ్ళిపోయినాడండి. నిద్రలోకి వెళ్ళంగానే స్వయం భాతి అన్నారు. స్వయం భాతి అంటే తనకు తానుగానే నేను నేను అనేటువంటిది జ్ఞాపకం ఉంటుందా ఉండదా? నిద్రలో ఉంటుంది. అప్పుడు ఉండబట్టే నిద్రలో ఆ కళలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు నేనే కనుక లేకపోతే నిద్రలో కళ ఎవరికి గుర్తుంటుందండి? బాగా ఆలోచించండి. ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నిద్రలో కళ వస్తుంది. ఇప్పుడు నిద్రలో నేనున్నానా లేదా? నేనున్నాను. నిద్రలో నేనున్నాను అనడానికి ఏమిటి దానికి రుజువు? నిద్రలో కళ వచ్చినప్పుడు నాకు కళ గుర్తుంటుంది కదండి. కళ గుర్తున్నది అంటే నేనున్నాను కదా. నేను లేకపోతే నాకు కళ తెలియకూడదు కదా. కళ గుర్తుంటుందా లేదా అంటే అప్పుడే నేనున్నాననే కదా అర్థం. ఎలా ఉన్నాను నేను? ఎలా ఉన్నాను? కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయా, జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయా? అన్ని డోర్లన్నీ మూసేసాం కదా, కౌంటర్స్ అన్నీ మూసేసాం కదా. ఏమీ తెలియడం లేదు కదా. ప్రపంచం చీకట్లో పడుకున్నానని తెలియదు. 2 గంటలైందా 3 గంటలైందా కూడా తెలియదు. ఎక్కడ పడుకున్నామో తెలియదు, ఎలా పడుకున్నామో తెలియదు. అసలు నేను శరీరం అనే ధ్యాసే లేదు. కానీ నేనున్నాను. ఎంత విచిత్రం అండి ఇది. మోకాలు నొప్పి ఎక్కడికి పోయిందయ్యా? ఏమోనండి ఎక్కడికి పోయిందో అన్నాడు. చూసారా? మనం ఉన్నాం, మనం లేము. అంటే ఏమిటి? మనం ఉన్నాము అంటే ఏమిటి? ఆత్మస్వరూపంగా మనం ఉన్నాం. మనం అనకూడదు అప్పుడు. నేనున్నాను, ఆత్మ ఒకటే కదా. ఆత్మస్వరూపంగా ఉన్నాను, కానీ నేను ఈ శరీర స్థూల సూక్ష్మ శరీరంగా లేను అక్కడ. అప్పుడు ఏం అవస్థ అండి? అది కారణ అవస్థ, బీజ అవస్థ. బీజ అవస్థ అంటే చెట్టు అయితే ఎట్లా అయితే కనపడదో, బీజంలో చెట్టు కనపడదు. అదేవిధంగా కారణ శరీరంలో స్థూల శరీరము ఉంటుంది, సూక్ష్మ శరీరము ఉంటుంది. నిద్ర లేవంగానే 2 బయటకు వస్తాయి. వచ్చేం చేస్తుంది? పనిచేస్తుంటుంది మళ్ళీ మొదలు. నిద్ర పోయేటప్పుడు కారణ శరీరం, నిద్ర లేచేటప్పుడు స్థూల శరీరం, కళ వచ్చేటప్పుడు సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం చిన్న చెట్టు లాంటిది, స్ప్రౌట్ అంటారు చూసారా, మొలక. స్థూల శరీరం పెద్ద చెట్టు లాంటిది. కారణ శరీరం విత్తనం లాంటిది. కారణ శరీరం విత్తనం అయితే సూక్ష్మ శరీరం మొలక, పెద్ద చెట్టు స్థూల శరీరం. ఇప్పుడు ఈ యొక్క బీజంలో ఆ చెట్టు ఉన్నదా లేదా? ఈ చెట్టు వచ్చిందంటే బీజం ఉండాలి కదా. ఏమండి, బీజం లేకుండా చెట్టు వచ్చిందా? లేదు కదా. చెట్టును చూసి ఏం చెప్తారు మీరు? బీజం ఉండాలి, ఆ బీజం నాటి ఉండాలి, ఆ బీజం నాటినప్పుడు అది మొలకెత్తింది, మొలకెత్తిన చెట్టు పెద్ద అయింది అంటారా లేదా? కనుక ఇప్పుడు ఈ స్థూల శరీరం ఉన్నది అంటే ఇక్కడ దీనికి కారణం ఉండాలి కదా, బీజం ఉండాలి కదా. ఆ బీజం ఏదో అదే కారణ శరీరం.
వేదాంతంలో అర్థం కానిదంటూ ఏదైనా ఉంటే ఒకటే ఒకటండి, కారణ శరీరం. ఇది అర్థం కానిది. 15 సంవత్సరాలు చదివినా వేదాంతం, 20 సంవత్సరాలు చదివినా, 30 సంవత్సరాలు చదివినా అర్థం కానిది ఒకే టాపిక్ ఏమిటంటే కారణ శరీరం. అది అర్థం కావడానికి అంత టైం పడుతుంది. అర్థం అవుతుంది ఫైనల్గా, అంత టైం పడుతుంది. ఎందుకంటే విత్తనం గురించి ఏమర్థం అవుతుంది? ఏమైనా కనపడుతుందా విత్తనంలో? కనపడదు. అందుకని అర్థం కాదు. అందుకని కారణ శరీరం పరాత్మ అన్నారు. అహం పర అంటే ఏంటి? ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి అంటే కూడా వేరైనటువంటి వాణ్ణి అన్నారు. పరాత్మ. తర్వాత శ్లోకం 102వ శ్లోకం. 102 పక్క పేజీలోనే ఉంది. 67 102. సర్వవ్యాపృతికరణం లింగం ఇదం స్యాత్. వేరే మీటర్లో చదవాలి. సర్వవ్యాపృతికరణం లింగం ఇదం స్యాత్ చిదాత్మనః పుంసః వాస్యాదికమివ తష్ణస్తేనైవాత్మా భవతి అసంగోయం. ఇదం లింగం సర్వవ్యాపృతికరణం. ఇదం లింగం అంటే ఈ సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం పుంసః అంటే జీవుడికి. ఈ జీవుడికి ఏమవుతుంది? భవతి అంటే తేన ఏవ, ఈ సూక్ష్మ శరీరానికి కారణం సర్వవ్యాపృతికరణం. సర్వవ్యాపృతి అంటే పనికి ఉపయోగించేటటువంటి పరికరం లాంటిది అన్నారు. ఇదం లింగం శరీరం. ఇదం లింగం ఈ యొక్క సూక్ష్మ శరీరం సర్వవ్యాపృతికరణం స్యాత్ అన్నాడు. సర్వ వ్యవహారములు చేయడానికి సాధనం, కారణం అన్నారు. ఈ సూక్ష్మ శరీరం అన్ని పనులు వ్యవహారాలు చేయడానికి, వ్యాపృతికరణం అంటే వ్యవహారములు చేయడానికి, మాట్లాడడానికి, వినడానికి, తినడానికి. సర్వవ్యాపృతికరణం సర్వ వ్యాపకములు చేయడానికి ఇది ఒక సాధనం అవుతుంది. సర్వవ్యాపృతికరణం ఇదం లింగం స్యాత్. ఎవరికి అన్నారు? పుంసః ఆత్మనః, ఈ జీవాత్ముడికి అన్నారు. పుంసః అంటే ఈ జీవునికి ఇది ఒక సాధనం, సూక్ష్మ శరీరం. ఎలా, ఏ విధంగా అంటే ఉదాహరణ చెప్తున్నారు. ఏ కారణం చేతనైతే ఈ యొక్క సూక్ష్మ శరీరం పనిచేస్తుందో ఆ యొక్క సాధనాలన్నీ ఉన్నాయి కదా. ఉదాహరణ ఏమిటంటే వాస్యాదికమివ తక్ష్ణః తేనేవ అన్నారు. వాస్యాదికం, వాస్యం అంటే ఉలి. ఆ వడ్రంగి వాడు కార్పెంటర్, వడ్రంగి వాడికి ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగులో ఏముంటాయి? రంపం, సుత్తి, కొడవలి, ఇవన్నీ ఉంటాయి. కొడవలి కాదు, సుత్తి, ఉలి ఉంటుంది. ఏవైతే చేయడానికి, చెక్కలు డ్రెస్కి చేయడానికి ఏ సాధనాలు కావాలో అవన్నీ ఉంటాయి వడ్రంగి. అట్లాగే ఎలక్ట్రీషియన్ కూడా, మనకి ఎలక్ట్రీషియన్ ఇంటికి వస్తాడు, వాడి దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది, అందులో ఉంటాయి సామాన్లన్నీ. అది వాస్యాదికం. తక్ష్ణ అంటే వడ్రంగి వాడు.
వడ్రంగివాడు ఆ వడ్రంగివాడి యొక్క పరికరాలు సామాగ్రి అంతా కూడా అవి ఉంటేనే వాడు వడ్రంగివాడు. అవి లేకపోతే ఎందుకు పనికిరాడు. అవన్నీ ఉంటేనే. ఈ ఎలక్ట్రీషియన్లు కూడా చూడండి, పైకి ఎక్కుతారు అవి ఇవి తయారు చెక్ చేయడానికి. చేసేటప్పుడు అన్నీ నోట్లో పెట్టుకుంటారు వాళ్ళు. ఈ చిన్న చిన్న స్క్రూలు ఏవైతే ఉంటాయో ప్యాకెట్లో పట్టవు కదా, అన్నీ నోట్లో పెట్టుకుంటారు. నోట్లో కూడా ఉంటాయి. ఒక్కొక్కటి తీస్తూ ఉంటాడు. వాళ్ళ బ్యాగ్ ఉంటుంది లేకపోతే. ఇప్పుడు చెప్పిందంతా ఆ వార్తలో చెప్తున్నాను. వాస్యాదికం తష్ణ వాస్యాదికమివ. ఆ వడ్రంగి వానికి ఉలి సుత్తి ఇట్లాంటి రంపం అన్నీ ఎట్లాగో అదేవిధంగా పనికి ఉపయోగించేటటువంటి 19 పరికరాలు ఉన్నాయి. ఇదం లింగం స్యాత్ తేన ఏవ ఆత్మ అసంగోయం భవతి. అయం ఆత్మ అసంగః భవతి. ఈ జీవుడు వాటి వల్ల ఏమన్నా సంగం ఉంటుందా? వాటితో ఏమైనా సంబంధం ఉంటుందా? కార్ని ఉపయోగిస్తానండి, కార్ ఇన్స్ట్రుమెంట్ నేను ఉపయోగిస్తాను. పెన్ను ఉపయోగిస్తున్నారు కదా, పెన్ను మీరు ఎవరు కదా. పుస్తకం ఉపయోగిస్తున్నారు చదవడానికి, పుస్తకం మీరు కారు కదా. వాచ్ పెట్టుకున్నారు, వాచ్ నేను కాదు కదా, ఉపయోగించుకుంటున్నాం. మీకు ఏమైనా అటాచ్మెంట్ ఉందా వాచ్తో? పని చేయకపోతే ఏం చేస్తారు? విసిరి అవతల పారేస్తాం, అవసరం లేదంటాం. ఉపయోగించుకునే పరికరం. అదేవిధంగా ఈ యొక్క జీవుడికి ఈ పరికరాలతో సంబంధమే లేదు. ఏ పరికరం? పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 19 పరికరాలతో ఎటువంటి సంబంధం లేదు. మన ఇంట్లో టీవీ, రేడియో, ఫోను ఇవన్నిటితో సంబంధం ఉందా? మనకేమన్నా? ఉపయోగించుకుంటాం, పనిచేసినంతకాలం పనిచేస్తాయి. నది దాటేటప్పుడు ఏం చేస్తాం? పడవ ఎక్కుతాం. నది దాటంగానే ఏం చేస్తాం? పడవ వదిలిపెడతాం, స్విచ్ ఆఫ్ చేస్తాం. టీవీ ప్రోగ్రాం అయిపోగానే స్విచ్ ఆఫ్ అన్నారు. ఏం సంబంధం ఉంది? ఆ టీవీ పక్కనే కూర్చొని ఆనుకుని కూర్చుంటారా ఏంటి? నా కారు అని చెప్పి కారులోనే కూర్చుంటారా? కూర్చోరు కదా. మీకేమి సంఘం ఉంది దాంతో? అది పని చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతున్న వస్తువు అంతే. అవి పని చేయకపోతే ఏం చేస్తామంటే డిస్పోజ్ చేస్తాం. అందుకనే కళ్ళు పని చేయకపోతే ఆపరేషను, పళ్ళు సరిగా లేకపోతే తీసేయండి అంటాం. ఒక్కొక్క ఆర్గాన్ పని చేయకపోతే ఏం చేస్తారు? డాక్టర్ గారు తీసేయండి అంటారు. తీసేయండి అంటాడు. పని చేస్తున్నంతసేపు ఓకే, అందులో ప్రాబ్లం ఉందంటే తీసేయండి, పర్వాలేదు. కాలు ఏదన్నా అయితే తీసేయండి అంటాడు. చెయ్యి తీసేయండి అంటాడు. మరి అన్నీ తీసేస్తే ఎట్లా? ప్రాణం ఉంటే చాలండి అన్నాడు. నేను ఉంటే చాలు, ఇవన్నీ తీసేయండి అంటాడు. అప్పుడు డాక్టర్ గారికి ఏమైనా పాపం వస్తుందంటే ఏమీ రాదు, ఆయనకి పుణ్యం వస్తుంది ఇంకా. ఎందుకంటే వీడిని బతికించినందుకు. ఆ డాక్టర్ ఏమవుతాడు? దేవుడు అవుతాడు. అదేమిట్రా నీ కాలు వేళ్ళు కత్తిరించిన ఆయన్ని, పొట్టగోసిన ఆయన్ని దేవుడు అంటావేమిటండి? అయ్యో ఆయనే కదండి నా ప్రాణమే రక్షించింది అంటాడు. చూసారా? అందుకని ఇంట్లో వస్తువులన్నీ పోయినా పర్వాలేదు, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అదేవిధంగా ఈ జీవుడు కూడా ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నిటికీ ఏదైనా అయినప్పటికీ కూడా తనకేమీ కాలేదు అంటే అసంగః అని అర్థం. సంగం లేకుండా ఉన్నాడు, ఎటువంటి సంబంధం లేదు అని అర్థం. నాకేం సంబంధం ఉంది? నాకేం సంబంధం లేదు, అది నేను వాడుకుంటున్నాను అంతే. ఉపయోగపడుతున్నది వాడుకుంటున్నాను, ఉపయోగపడితే డిస్పోజ్ చేసేస్తాను, ఉపయోగపడకపోతే. అలాగే చేస్తున్నాం కదా మనం. తర్వాత శ్లోకం. అయం అసంగః భవతి. అయం అంటే ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? ఈ చిదాభాస జీవుడు, ప్రత్యేగాత్మ. 102. తేన ఏవ ఆత్మ అయం ఆత్మ అసంగః భవతి. దాని నుంచి వేరుగా ఉన్నది జీవుడు. దీన్నే పరాత్మ అన్నారు.
కిందటి శ్లోకంలో. తర్వాత శ్లోకం 110వ శ్లోకం. ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరాన్ని గురించి చెప్తున్నారు 110 వరకు. 110 నుంచి కారణ శరీరం. అవ్యక్తనామ్ని పరమేశ శక్తి అనాద్య విద్యా త్రిగుణాత్మికా పరా కార్యానుమేయా సుధియైవ మాయా యయా జగత్ సర్వమిదం ప్రసూయతే. ఆ 102వ శ్లోకం నుంచి 109 వరకు సూక్ష్మ శరీర వర్ణనమే, ఇంకా ఎలాబరేట్గా. అది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు 110వ శ్లోకాన్ని కారణ శరీరం, 3వ అనాత్మ. ఈ 3వ అనాత్మ కారణ శరీరం, దీని పేర్లు చెప్తున్నారు. ఈ కారణ శరీరానికి ఏమేమి పేర్లు అంటే అవ్యక్తం, నామ్ని అంటే పేరు. ఈ కారణ శరీరానికి అవ్యక్తం అని పేరు, మొదటి పేరు. రెండవ పేరు పరమేశ శక్తి, చైతన్యం అని పేరు. పరమేశ శక్తి, చైతన్య శక్తి అన్నారు. మాయాశక్తి అన్నారు. చైతన్యంలో ఉన్నటువంటి మాయాశక్తి అని అర్థం. పరమేశ శక్తి అనాది అన్నారు. పరమేశ శక్తి తర్వాత పరతంత్రం అని అర్థం. పరతంత్రం ఇంకొక లక్షణం, వేరే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ కారణ శరీరం అని అర్థం. తర్వాత అవిద్య మరొక పేరు, దీనికి అవిద్య అని పేరు. పరతంత్రం అంటే వస్తూ పోతూ ఉండేది. కారణ శరీరం కూడా వస్తూ పోతూ ఉంటుంది. అంటే ఏమిటి? వ్యక్తం అవుతూ ఉంటుంది, అవ్యక్తానికి వెళుతూ ఉంటుంది. విత్తనం కూడా చెట్టు అవుతుంది, మళ్ళీ అవ్యక్త స్థితికి పోయి విత్తనం అయిపోతుంది. మళ్ళీ ఆ విత్తనం ఏమవుతుంది? చెట్టు అయి వ్యక్తం అవుతుంది, కనపడుతుంది, మళ్ళీ అవ్యక్తం అవుతుంది. కంటికి కనపడి వ్యక్తం అయితే సృష్టి అన్నాం, కనపడకుండా పోతే ఏమన్నాం? ప్రళయం అంటాం. ఇప్పుడు ఈ కారణ శరీరంలోకి వెళ్ళిపోతే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, దాన్నే ప్రళయం అంటాం. కారణ అవస్థలో ఉంటాయి. ఇప్పుడు మనం నిద్రపోతాం కదా, స్థూల శరీరం సూక్ష్మ శరీరం తెలియదు కదా, ఎక్కడికి వెళ్ళిపోయినాయి అవి? నిద్ర అనేటువంటి ఒక అవస్థ వల్ల అవి కారణ శరీరంగా మారిపోయినాయి, అవ్యక్తం అన్నారు. మళ్ళీ పొద్దున్నే ఏం చేస్తాం? నిద్ర లేవంగానే బయటకు వస్తాయి రెండు, అది వ్యక్తం అన్నాం. అది శరీర దృష్ట్యా. ప్రపంచ దృష్ట్యా చూస్తే ప్రళయం సృష్టి, ప్రళయం సృష్టి. కాబట్టి కారణ ప్రపంచం. ఇప్పుడు నాది కారణ శరీరం, మీది కారణ శరీరం, వారిది కారణ శరీరం, వారిది కారణ శరీరం. అందరి కారణ శరీరాలు ఒకచోట పెడితే సమష్టి ప్రపంచం అవుతుంది, కారణ ప్రపంచం. ఒక మనిషి దృష్టిగా చూస్తే, వ్యష్టిగా చూస్తే కారణ శరీరం, సమష్టిగా చూస్తే కారణ ప్రపంచం. సో కారణ ప్రపంచం అనేటువంటిది వ్యక్తవస్థలో ఉన్నప్పుడేమో అది సృష్టి అన్నాం, అది వ్యక్తం కాకుండా కంటికి కనపడకుండా అవ్యక్తంగా ఉంటే దాన్ని కారణ ప్రపంచం అన్నాం, అంతే. దానికి మాయా అని పేరు సమష్టి అయితే. ఇప్పుడు నా కారణ శరీరం పేరు ఏమిటి? అవిద్య అని పేరు. దాన్ని అవిద్య అనొచ్చు, మాయా అనొచ్చు, పరమేశ శక్తి అనొచ్చు, ఇవన్నీ పేర్లు అన్నమాట. అవ్యక్తం అనొచ్చు. త్రిగుణాత్మిక మరొక పేరు. అవిద్య అంటే న విద్యతే, ఏది లేదో అది అని అర్థం. విద్ అంటే టు ఎగ్జిస్ట్, ఉండటం. విద్ అంటే ఉండటం అన్నారు.
విద్యతే అంటే ఉండటం అన్నారు. ఈ కారణ శరీరానికి మరొక పేరు అవిద్య అన్నారు. విద్య అంటే ఉండడం, అవిద్య అంటే ఉండకపోవడం. అదేమిటండి? ఉండకపోవడం అనే దానికి కారణ శరీరం కనపడదు కదా. ఏదైతే నిజంగా లేదో, ఉండదో అది కారణ శరీరం. ఏదైతే నిజంగా అవిద్య అని పేరు దానికి. ఈ అవిద్య అనేటువంటిది కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది అర్థం కావడానికి. ఈరోజు చదువుతుంటే నాకు ఒక నూతనమైనటువంటి ఆలోచనలు వచ్చినాయి ఆ విద్య గురించి. ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నప్పుడు అర్థమైన విషయం వేరే, ఈరోజు ఆ వార్త చదివేటప్పుడు ఒక నూతనమైనటువంటి ఒక క్లారిటీ, వెరీ వెరీ క్లియర్ అబౌట్ అవిద్య. ఏదేదో ఉంటుంది. అవిద్య అంటే అజ్ఞానం అని, అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం అని, అజ్ఞానం అని, ఇట్లా మరెన్నో పేర్లు. ఇప్పుడు ఆ డెరివేషన్లో వినంగానే చాలా ఎంతో ఒక స్ఫుటత కనపడింది అనమాట. న విద్యతే, ఏదైతే లేదో అది అవిద్య అన్నారు. కారణ శరీరం అవిద్య అని పేరు దానికి, కారణ శరీరం. అందుకని యా మా సా మాయా అన్నారు. మాయ అంటే ఏమిటయ్యా అన్నాడు. ఏదైతే లేదో అది మాయా అన్నాడు. ఏమిటండి ఇది అన్నాడు. మ్యాజిక్ షోకి వెళ్ళారు కదా, అన్నీ చూపిస్తాడు కదా, అవన్నీ నిజంగా ఉన్నాయా? ఏమండి నేను చూస్తున్నాను కదండి అన్నాడు. చూస్తున్నావు, షో అయిపోయింది నాయన, కాసిన కొన్ని తీసుకొని రా ఇంటికంటే తీసుకొస్తావా? నిల్, నథింగ్ ఈజ్ దేర్, ఏమీ లేదు ఆ స్టేజ్ మీద. కంటికి కనపడినాయి కానీ లేవు కదా, మాయ అన్నారు. అదే మాయ, ఇది కూడా మాయే. ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం అనుభవానికి వస్తున్నది, స్థూల శరీరం తెలుస్తున్నది. ఇది కారణ శరీరంలోకి పోగానే ఏమీ లేదు అన్నాడు. మాయా ప్రపంచం అన్నాడు. అందుకని ఈ మాయ అర్థం కావాలి అంటే అది చెప్తున్నారు. సుధి అయిన మాయా, సుధియా ఏవ, సుధి అయివ మాయా కార్యానుమేయ అన్నారు. ఇది త్రిగుణాత్మిక అని చెప్పాం కదా. సత్వ రజస్తమో గుణాలు కూడా ఉంటాయి ఇందులో. ఈ 3 గుణాలు ఏదైతే ఉన్నదో అది మాయా అన్నారు. కార్య అనుమేయ, కారణ శరీరం కనపట్టలేదు కదండి, తెలియటం లేదు కదండి అంటే, స్థూల శరీరం ఉంది కదా, సూక్ష్మ శరీరం మనస్సు తెలుస్తోంది కదా, ఈ 2 ఉన్నాయి అంటే నువ్వు కారణ శరీరం ఉందని అనుమానించవలసినది. ఉండి ఉండాలి. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళంగానే వర్షం వస్తే ఏం చేస్తారు? మీరు వెళ్ళంగానే వర్షం లేదు, నీళ్లున్నాయి, అనుమానిస్తారు వర్షం వచ్చి ఉంటుంది అని. ఈ శరీరం ఉన్నది కాబట్టి కారణ శరీరం ఉండి ఉండాలి. మనసు ఉన్నది కాబట్టి దానికి కారణమైనటువంటిది ఉండాలి. అదిదా కార్యం. ఇది కార్యం. స్థూల శరీరం కార్యం, సూక్ష్మ శరీరం కార్యం. ఈ కార్యం ద్వారా నువ్వు అనుమానించవలసినది కారణ శరీరాన్ని. కార్య అనుమేయ కారణ శరీరం. ఇది ఎవరికి తెలుస్తుందంటే మామూలు బుద్ధి ఉన్నవాడికి తెలియదు నాయన, ప్రపంచంలో అందరికీ తెలియదు. సుధియా అనుమేయ అన్నారు. ఎవరికైతే సూక్ష్మమైన బుద్ధి ఉంటుందో, సుధియా అంటే సూక్ష్మమైన బుద్ధి ఉంటుందో, మాయా అనుమేయ యయా జగత్ సర్వమిదం ప్రసూయతే. యయా అంటే ఎవరి ద్వారా అయితే ఈ సమస్త ప్రపంచం వస్తున్నదో, కారణ ప్రపంచం వల్ల స్థూల ప్రపంచం సూక్ష్మ ప్రపంచం వస్తున్నదో అది కారణం ప్రపంచ. మాయా, అవ్యక్తం, అవిద్య, చాలా పేర్లు. ఇది 3 అనాత్మలైనవి. తర్వాత వేరే టాపిక్ వస్తుంది, చూస్తాం తర్వాత. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.